ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన అప్డేట్ చూస్తున్నాం. ఈ కేసులో ప్రభాకర్ రావు మరోసారి విచారణకు హాజరయ్యారు. ఇప్పటి వరకు సాక్షుల స్టేట్మెంట్స్ ఆధారంగా సిట్ విచారణ చేస్తోంది. 2023 నవంబర్లో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ప్రభాకర్ రావు నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తోంది సిట్. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావును మరోసారి విచారణ చేసేందుకు సిద్ధమైంది సిట్. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, ఇప్పటి వరకు సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా కూడా సిట్ విచారణ చేసింది. ఇవాల్టి విచారణ అసలు ఎలా ఉండబోతోంది? ఇవాళన్నా అట్లీస్ట్ ప్రభాకర్ రావు విచారణలో కొంచెం పాజిటివ్గా రెస్పాండ్ అయ్యే అవకాశం ఉందనుకోవాలా? అసలు అప్డేట్స్ ఏంటి? ఎస్ సార్, ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ని ఆరోసారి సిట్ విచారిస్తుంది. కరెక్ట్ గంట సేపటిగా కూడా ప్రభాకర్ విచారణ కొనసాగుతుంది. ప్రధానంగా గతంలో నిందితులు ఇచ్చినటువంటి ఈ కేసులో నిందితుల స్టేట్మెంట్తో పాటుగా సాక్షుల స్టేట్మెంట్ ఆధారంగా కూడా ప్రభాకర్ విచారణ కొనసాగుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ప్రధానంగా ఇదే కేసులో ఏటిగా ఉన్నటువంటి ప్రణీత్ రావుని 7 సార్లు సిట్ విచారించింది. కొన్ని కీలక ఆధారాలు ప్రణీత్ రావు వద్ద సిట్ సేకరించినట్లుగా కూడా తెలుస్తుంది. దాదాపు వందలాది వాట్సాప్ చాటింగ్ హిస్టరీ ఆధారంగా కూడా ప్రభాకర్ రావుని విచారిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఈ కేసులో ఏటిగా ఉన్నటువంటి ప్రణీత్ రావు ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది జరిగిందని చెప్పి గతంలో స్టేట్మెంట్ ఇవ్వడం, ఈ 7 సార్లు విచారణలో కూడా ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే ఎవరెవరు ఫోన్లను ట్యాప్ చేశారన్న అంశాలు కూడా ఆయన చెప్పినట్లుగా కూడా తెలుస్తుంది. సో కీలకంగా ఎన్నికల సమయంలో దాదాపు 15 రోజులు గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో నవంబర్ 15 నుంచి 30 వరకు 618 పొలిటికల్ లీడర్కి సంబంధించినటువంటి ఫోన్లను ట్యాప్ చేసిన అంశంపైన కూడా సుదీర్ఘంగా విచారణ కొనసాగుతున్నట్లు కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి కొంత కీలక డేటా ప్రణీత్ రావు ఫోన్లో కొంత డేటా రీట్రీవ్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. దాని ఆధారంగానే ఈరోజు విచారించనున్నారు. గతంలో 7 సార్లు ప్రణీత్ రావు విచారించిన నేపథ్యంలో కొన్ని వాట్సాప్ సంబంధించినటువంటి చాటింగ్ హిస్టరీ, గత బీఆర్ఎస్ పెద్దలకు సంబంధించినటువంటి ఆదేశాల మేరకు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరిగిందన్న కొన్ని కీలక ఆధారాలను ఇప్పటికే సిట్ సేకరించినట్లుగా కూడా తెలుస్తుంది. ప్రణీత్ రావు ఫోన్లోనే ఆయనకు సన్నిహితంగా ఉండే మరికొంతమంది ఫోన్లో కూడా ఈ డేటాను రికవరీ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. దీంతో పాటుగా నిన్న వట్టే జానయ్య సూర్యాపేటకు సంబంధించినటువంటి నేత బీసీ నాయకుడిని కూడా సుదీర్ఘంగా ఆయన నుంచి స్టేట్మెంట్ కూడా తీసుకున్న పరిస్థితి. మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి తన ఫోన్ ట్యాప్ చేశారు, పెద్ద ఎత్తున అక్రమాల అవినీతికి పాల్పడిన ఎన్నికల్లో విజయం సాధించారు. మిగతా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఫోన్ ట్యాపింగ్ ద్వారా అక్రమంగానే ఎన్నికల్లో గెలిచారంటూ కొన్ని సంచలన ఆరోపణలు కూడా జానయ్య చేసిన పరిస్థితి. సో ఆ స్టేట్మెంట్ ఆధారంగా కూడా పొలిటికల్ లీడర్స్ని టార్గెట్ చేయడంలో ఉద్దేశం ఏంటి అంశంపైన కూడా ఈరోజు ప్రభాకర్ రావు విచారణ కొనసాగే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు ఇప్పటికే సిట్ సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ప్రభాకర్ రావు విచారణ ఆగస్టు 4వ తేదీన నాట్ టు అరెస్ట్ అంశం పైన కూడా సుప్రీంకోర్టులో విచారణ ఉన్న నేపథ్యంలో నాట్ టు అరెస్ట్ని ఎత్తివేయాలంటూ కూడా సిట్ సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లుగా కూడా తెలుస్తుంది. కస్టడీకి తీసుకొని ప్రభాకర్ను విచారించాలన్న సిట్ అభిప్రాయపడుతుంది. అందులో భాగంగానే సుప్రీంకోర్టుకు వెళ్ళినట్లు కూడా తెలుస్తుంది. మరి ఈరోజు విచారణలో ఇటు సాక్షుల స్టేట్మెంట్తో పాటుగా ప్రణీత్ రావు వద్ద దొరికినటువంటి కొన్ని కీలక ఆధారాలతో ఈరోజు ప్రభాకర్ రావు విచారణ కొనసాగుతుంది. మరి సాయంత్రం వరకు కూడా విచారణ కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఎలాంటి అంశాలు వెలుగులోకి వస్తాయనేది చూడాల్సిన పరిస్థితి సార్. అంటే సాగర్, ఇప్పటి వరకు ప్రభాకర్ రావు విచారణలో సహకరించలేని మాట వాస్తవం. అయితే ఇవాల్టి విచారణ అసలు ఎలా ఉండబోతోంది అనుకోవాలి? ఎటువంటి టెక్నిక్స్తో ఇవాళ సిట్ విచారణ చేసే అవకాశం ఉందనుకోవాలి? ఖచ్చితంగా గతంలో దాదాపు 5 సార్లు ఇప్పటికే విచారించింది. 5 సార్ల విచారణలో కూడా తన ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరిగిందన్న అంశాలు, మిగతా విషయాలు ఏవి తనకు తెలియదంటూ, తాను ఎవరికి ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన ఆదేశాలు ఇవ్వలేదంటూ ఆయన కొంత చెప్పే ప్రయత్నం చేశారు. పూర్తిగా విచారణకు సహకరించడం లేదని కూడా తెలుస్తుంది. కానీ ఇక్కడ కీలకంగా సిట్ ప్రణీత్ రావు వద్ద సేకరించినటువంటి కొన్ని ఆధారాలను ముందుంచి ఆయా లీడర్లను మీరు టార్గెట్ చేయడంలో ఉద్దేశం ఏంటి? ఎన్నికల సందర్భంగానే మీరు పొలిటికల్ లీడర్స్ల ఫోన్లు, వారి కుటుంబ సభ్యుల సన్నిహితుల ఫోన్లు, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ బీజేపీ నేతల ఫోన్లను టార్గెట్ చేయడంలో ఉద్దేశం ఏంటి? ఎవరి ఆదేశాల మేరకు ఇదంతా చేశారన్న అంశాలపైన కూడా ఈరోజు విచారణ కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో స్టేట్మెంట్లో కూడా, బాధితుల స్టేట్మెంట్లో కూడా కీలకంగా వాళ్ళు కొన్ని ఆధారాలు కూడా ఇచ్చినట్లుగా కూడా
తెలుస్తుంది. సో ఇప్పటికే వాటిని ముందుంచడంతో పాటుగా ప్రణీత్ రావు వద్ద ఉన్నటువంటి ఆధారాలు ఇందులో కీలకంగా మారున్నాయి. ఎందుకంటే వాటి ఆధారంగా టెలికాం సర్వీసెస్ నుంచి వచ్చినటువంటి డేటాతో పాటుగా ప్రణీత్ రావు వద్ద ఉన్నటువంటి ఆయన ఫోన్లో లభించినటువంటి కొంత కీలక డేటా ఆధారంగా ఇటు సాక్షుల స్టేట్మెంట్ సేకరించడంతో పాటుగా ఈరోజు ప్రభాకర్ రావుని వాటిని ముందుంచి విచారించే అవకాశం కనిపిస్తుంది. మరి ఈ స్టేట్మెంట్ అంతా రికార్డ్ చేస్తున్న నేపథ్యంలో విచారణకు పూర్తిస్థాయిగా ప్రభాకర్ రావు సహకరించకపోతే మరోసారి సుప్రీంకోర్టుని ఇప్పటికే ఆశ్రయించిన నేపథ్యంలో సో దీన్ని విచారణకు సహకరించడం లేదన్న అంశాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లి కస్టడీకి తీసుకొని విచారించాలని కూడా ఇటు సిట్టు భావిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. మరి ఈరోజు విచారణలో ఆధారాలను ముందుంచి ప్రశ్నిస్తున్న నేపథ్యంలో పొలిటికల్ లీడర్స్ని టార్గెట్ చేయడంలో ఎవరి ఆదేశాలు ఉన్నాయన్న అంశాలపైన కూడా ఈరోజు సిట్ ఆరా తీస్తుంది. ఇప్పటివరకు పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే ఇదంతా జరిగిందని చెప్తున్న ప్రభాకర్ రావు ఈ రోజు విచారణలో ఎలాంటి అంశాలు చెప్తారనేది మాత్రం చూడాల్సిన పరిస్థితి. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ సాగర్. సిఎస్ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇవాళ మరోసారి ప్రభాకర్ రావు విచారణకు హాజరు కాబోతున్నారు. అయితే ఇప్పటి వరకు ప్రభాకర్ రావు విచారణలో సహకరించలేని మాట వాస్తవం. దీనికి సంబంధించి ఇవాళ విచారణ అసలు ఎలా ఉండబోతోంది, ఒకవేళ ఇవాళ విచారణలో కూడా గనక ప్రభాకర్ రావు సహకరించకపోతే కస్టోడియల్ పిటిషన్ వేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆయనని కస్టడీలోకి తీసుకొని విచారించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.